స్వర్ణాంజనం, చోరాంజనం, భూత ప్రేత పిశాచాంజనం. అసలేంటి అంజనం? గుప్త నిధుల తవ్వకాల్లో వీటిని ఎలా ఉపయోగిస్తారు? తాజాగా సత్యసాయి జిల్లాలో కొందరు గుప్త నిధి వేటగాళ్లు సాగించిన ఆ వేట ఎలాంటిది? వచ్చిన వారు అంజనం వేశారని గ్రామస్తులు అంటున్నారు. అసలు ఈ అంజనం వేయడం అంటే ఏంటి? గుప్త నిధులు, భూమి లోతుల్లో దాగిన బంగారంతో చేసిన పురాతన ఆభరణాలు, నాణాలు, ఇతరత్ర వస్తువులు. వీటిని తవ్వి బయటకు తీయటానికి వేసే అంజనాన్ని స్వర్ణ అంజనమంటారు. ఇక్కడ ఆకులో చూసి ఎక్కడ నిధులున్నాయో కనుక్కుంటారని అంటారు. అంజనం ఏమి లేదో వాళ్ళ మనం చెప్తా ఉంటాం, తమలపాకు తీసుకునేది, దాంట్లో అంజనం రాసేది, వాళ్ళంతా పుదారులు వచ్చేది, వీళ్ళు తొగేది, వాళ్ళు చూస్తా ఉండేది. ఇద్దో తొగు అని వాళ్ళతో కూడా వీళ్ళు చేస్తున్నారు. విన్నారుగా ఈ పెద్ద ఆయన చెప్పింది. ఒక తమలపాకుపై కాటుక పూసి అందులో చూస్తూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతారట. ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్ముతారా అన్నది అటుంచితే, కొందరు నిధుల కేటువాళ్లైతే ఇలాంటి వాటి మీద విపరీతమైన నమ్మకాలు పెట్టుకుంటారు. ఈ నమ్మకంతోనే ఊరూరా తిరుగుతుంటారు. అందులో భాగంగా సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం అప్పరా చెరువు కట్ట దగ్గరున్న అపరాధయ్య స్వామివారి ఆలయం దగ్గర గుప్త నిధుల తవ్వకాలు చేశారు. ఆలయం దగ్గర్లో ఉన్న సమాధిని అర్ధరాత్రి వేళ వీరు తవ్వటం మాత్రమే కాదు, నిధుల కోసం క్షుద్ర పూజలు చేసినట్టు చెప్తున్నారు ఈ గ్రామస్తులు. ఒక టైంలో ఇక్కడ కట్ట కూడా తెగే టైంలో అయినా ఇక్కడ కట్ట తెగుతుందని చెప్పి ఇక్కడ ఆనుకొని ఇక్కడ కట్ట తెక్కకుండా ఆపినారంట సార్. చూశారుగా ఊరోళ్ల విశ్వాసాలు ఎలా ఉంటాయో. అలాంటి అపరాధయ్య గుడి దగ్గర తవ్వితే ఆయన కాలంలో మహిమ చూపిన వస్తువులు దొరకొచ్చని పిచ్చి నమ్మకంతోనే ఇలాంటి తవ్వకాలు జరిపినట్టు చెప్తున్నారు గ్రామస్తులు. గతంలోనే ఈ తవ్వకాలపై స్థానిక పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. ఏ ఒక్క నిందితుణ్ణి పట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఊరి ప్రజలు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆలయ భద్రత పూర్తిగా ప్రమాదంలో పడిందని, రేపు గుడిలోని విగ్రహాలకు కూడా రక్షణ లేకుండా పోయేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు బ్రాహ్మణులకు బెస్తము, చేతులు, మరిసము, పావుకొల్లు ఉండేటివి. అవి బంగారు అనే తెలీదు, ఇంకోటి అనే తెలియదు. కాకపోతే ప్రజలు పెద్దలు అనుకుంటుంటారు కాబట్టి ఆ మాట ప్రకారం వినింటారు వీళ్ళు. ఒకే చోట 6 సార్లు గుప్త నిధుల తవ్వకాలు జరిగిన పోలీసులు పట్టించుకోకపోవటంపై మండిపడుతున్నారు ఈ గ్రామస్తులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కేటుగాళ్లకు చెక్ పెడతారో లేదో వేచి చూడాలంటున్నారు స్థానికులు.